నమస్తే, వెల్కమ్ టు ద లీడర్ విత్ తెలుగు రాజ్యం. ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్నాం. ఈ వెంకటగిరి నియోజకవర్గం గురించి మాట్లాడుకోవాలంటే ఇక్కడ సీట్ల గురించి అయితే మామూలు లొల్లు జరగలేదు. టీడీపీ నుంచి అయినా వైసీపీ నుంచి అయినా కూడా ఒకరు వస్తారని చాలా ఎక్స్పెక్ట్ చేసుకున్న, ఎవరైతే ఎక్స్పెక్ట్ చేసిన పర్సన్స్ కాకుండా మళ్ళీ వేరే వ్యక్తులకి ఇక్కడ టికెట్స్ ఇవ్వడం జరిగింది. రెండు పార్టీలు కూడా. ఇక్కడ ఆనం రామనారాయణ రెడ్డి కూడా టికెట్ అయితే ఎక్స్పెక్ట్ చేశారు, కానీ చివరకు కురుగండ్ల రామకృష్ణ గారికి టీడీపీ కూటమి అభ్యర్థిగా ఇక్కడ టికెట్ని ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు మనం ఆయన నివాసం దగ్గరే ఉన్నాము. మరి ఆయన దగ్గరికి వెళ్ళి కురుగండ్ల రామకృష్ణ గారి ప్రచారం ఎలా జరుగుతుంది, ఒకవేళ ఆయన గెలిస్తే ఇక్కడ ఎలాంటి అభివృద్ధి చేస్తారు, అలాగే వారి అమ్మాయి లక్ష్మీ సాయి ప్రియ పేరు అయితే ఎమ్మెల్యేగా ఫస్ట్ అయితే ఖరారైంది, మళ్ళీ తర్వాత కురుగండ్ల రామకృష్ణ గారికి టికెట్ ఫైనల్ అయింది. మరి ఈ నేపథ్యంలో ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో వారినే అడిగి తెలుసుకుందాం, పదండి. నమస్కారం సార్, వెల్కమ్ టు ద లీడర్ విత్ తెలుగు రాజ్యం. సార్ ముందుగా మనం వెంకటగిరి నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటే టికెట్ల విషయంలో చాలా సస్పెన్స్ నెలకొంది. ఫస్ట్ వైసీపీ నుంచి వచ్చిన ఆనం రామనారాయణ రెడ్డి కూడా వెంకటగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే సీట్ ఆశిస్తున్నారు అనే వార్తలు బాగా వచ్చాయి. మళ్ళీ మీ పేరు వచ్చింది. తర్వాత మీ అమ్మాయికి ఆల్రెడీ కన్ఫర్మ్ చేస్తారు. మళ్ళీ అనూహ్యంగా లాస్ట్ మినిట్లో నామినేషన్ మీరు వేశారు. ఏంటి సార్ దీనికి అసలు కారణం ఏంటంటారు? అది ప్రజల నిర్ణయం. అంటే ప్రజలు ఆ విధంగా కోరుకున్నారు. కురుగండ్ల రామకృష్ణ ఉంటే బాగుంటుంది అనేదాన్ని సర్వేలో కూడా ఫస్ట్ పార్టీ అధిష్టానం పాపకే చెప్పింది. మళ్ళా ప్రజలు కోరిక మేరకు నాకు ఇవ్వడం జరిగింది. ఎలా ఫీల్ అవుతున్నారు సార్? మళ్ళీ అంటే గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, 2019లో ఓడిపోవడం జరిగింది. ఈసారి మీ గెలుపు ధీమా ఏంటి? మంచి మెజార్టీతో గెలుస్తున్నా. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2009లో గెలిపించారు. అయితే ప్రభుత్వం లేదు, ఆ రోజు ఎమ్మెల్యేగా పనిచేశా. మళ్ళీ 14లో వెంకటగిరి ప్రజలు నన్ను నమ్మి నన్ను గెలిపించారు. ఆ గెలిపించినప్పుడు 14లో అన్ని గ్రామాల్లో కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేశా. 143 పంచాయతీలు ఉంటే 143 పంచాయతీలు, ఒక మున్సిపాలిటీ, అన్నీ కూడా ఏవైతే అవసరాలు ఉంటాయో అవన్నీ కూడా అభివృద్ధి చేశాం. ఇదే వెంకటగిరిని తెలుగుదేశం ప్రభుత్వంలో 14 నుంచి 19 వరకు బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాం. గతంలో డబల్ రోడ్లు, సెంట్రల్ లైటింగ్ ఏమి లేవు. తెలుగుదేశం ప్రభుత్వంలోనే డబల్ రోడ్డు, సెంట్రల్ లైటింగు, అన్ని వీధుల్లో సిమెంట్ రోడ్లు అన్ని రకాలుగా చేశాం. మున్సిపాలిటీలో కూడా అప్పుడు 90 లక్షలు ఎంత వచ్చేది రెవెన్యూ ఇయర్లీ. అయితే ఖర్చు ఎక్కువయ్యేది. అయినా కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు మున్సిపాలిటీలకి అమౌంట్ ఇచ్చేవాడు. ఇస్తే ఆ డబ్బులతో అభివృద్ధి చేసాం. ఇక్కడ వచ్చేటువంటి రెవెన్యూ వాళ్ళ శాలరీలు కూడా సాలేదు కాదు. ఆ రోజు ఆ విధంగా చేశాం కాబట్టి వెంకటగిరిని డెవలప్ చేయగలిగాం. ఈ 5 సంవత్సరాలు ఏమీ లేదు. ఇప్పుడు మనం ప్రచారం గురించి మాట్లాడుకుంటే ఎండ అనక అసలు ఎంత ఎండ ఉందో అందరికీ తెలుసు. ఆంధ్రలో, రాయలసీమలో ఇటు సైడు ఎండలు ఇంకా ఎక్కువ ఉంటాయి. అలాంటిది మీరు మార్నింగ్ 8కి వెళ్ళి మళ్ళీ నైట్ 11 వరకు, అంటే ఈ ఏజ్లో ఆ ఎండలో ప్రచారం చేయడం, అలాగే ప్రజల నుంచి ప్రచారంలో భాగంగా ఎటువంటి సమస్యలు మీకు ప్రధానంగా వినిపిస్తాయి? తప్పదు కదా. ప్రజలు బ్రహ్మరథం పట్టేటప్పుడు ఎండ కాదు, గాలి కాదు, ఏమనిపించట్లేదు. 1 గంట వరకు బ్రహ్మాండంగా క్యాన్వాస్ చేస్తున్నాం. మళ్ళా 4:30 నుంచి 9:30, 10 వరకు చేస్తూ ఉన్నాం. 10 క్లోజ్ చేస్తున్నాం. రాత్రి కూడా 10 అయింది. 10 o'clock క్లోజ్ చేసి, అంటే 4-5 పంచాయతీలు అట్ట పెట్టినప్పుడు లేట్ అవుతుంది. 4 పంచాయతీలు అయితే 9 గంటలకు క్లోజ్ అవుతుంది. అయితే ప్రజల నుంచి ఎటువంటి సమస్యలు వినిపిస్తున్నాయి మీకు? మంచి స్పందన ఉంది. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల పరిపాలన చూశారు కాబట్టి ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు దూరదృష్టితో ఆలోచించి ఈ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందాలి, ఈ రాష్ట్రంలో ప్రజల్ని పేదరికం లేనటువంటి రాష్ట్రంగా చేయాలన్నదే ఆయన ధ్యేయం. అందుకని మొన్న 5 సంవత్సరాలు వైసీపీకి ఇచ్చిన దానివల్ల 20 సంవత్సరాలు మనం వెనక్కి వెళ్ళిపోయాం. అదే చంద్రబాబు నాయుడు అంటే అన్ని జిల్లాలు కూడా డెవలప్ అయినవి, పరిశ్రమలు కూడా మనకు వచ్చి ఉండేటి, ఉద్యోగ అవకాశాలు కూడా మన పిల్లలకి ఇక్కడే ఉండేటి. జగన్మోహన్ రెడ్డి చూసి అందరూ వెళ్ళిపోతున్నారు. ప్రతి దానిలో షేరు లేదా పర్సంటేజ్. ఈరోజు సమస్యలు రావాలంటే షేరు, పర్సంటేజ్లు కాదు. ఏ ప్రభుత్వం అయితే ఉందో ఆ ప్రభుత్వంలో వాళ్ళకైనా బెనిఫిట్స్ ఉంటే వాళ్ళు వస్తారు. అందుకని ఎప్పుడైతే వీళ్ళు డిమాండ్ చేశారో పరిశ్రమలన్నీ కూడా హైదరాబాద్కి వెళ్ళిపోయినాయి. అక్కడ వాళ్ళు స్వాగతించారు,
వాళ్ళకి ల్యాండ్లు ఇచ్చారు, అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకునింది కాబట్టి ఈరోజు బ్రహ్మాండంగా సింగపూర్లో ఉన్నట్టుంది హైదరాబాద్. అదే చంద్రబాబు నాయుడు గెలిచి ఉంటే ఆ డెవలప్మెంట్ సీమాంధ్రలో ఉండేది, ఈరోజు అభివృద్ధి ఆగిపోయింది. అయితే సార్ ఇప్పుడు నార్మల్గా ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు గతంలో మీరు ఆల్రెడీ అభివృద్ధి చేశారు, సమస్యలు ఏమన్నా చెప్తూ ఉన్నారా? అంటే ఈ 5 సంవత్సరాలు ఏం చేయలేదు కాబట్టి చిన్న చిన్న సమస్యలు చెప్తున్నారు, అవన్నీ కూడా నోట్ చేసుకొని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తామని చెప్తున్నాం. అంటే గతంలో వైసీపీ నుంచి ఆనం రామనారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు, మళ్ళీ టీడీపీకి వచ్చారు. ఎందుకు టీడీపీకి రావాల్సి వచ్చిందంటారు? మీ కామెంట్. అంటే ఆయన ఒక సీనియర్ నాయకుడు చూశాడు, ఆయన కూడా ముఖ్యమంత్రి దాకా పోయి వచ్చాడు, ఆయనకన్నీ తెలుసు. ఇక్కడ డెవలప్మెంట్ లేదు, చెప్తే వినేపట్టుగా లేదు, మనకు కూడా చెడ్డ పేరు వస్తుందని చెప్పనేసి ఆయన అప్పుడు నిర్ణయం తీసుకొని తెలుగుదేశానికి వచ్చాడు. ఆయన ఇంకా దానిలో ఉంటే చెడ్డ పేరే కదా, అందుకని ఆ చెడ్డ పేరు ఎందుకు తెచ్చుకోవాలని చెప్పి పార్టీ మారాడు. ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీలోకి రావడం వల్ల ఆ వర్గం నుంచి ఉండే ఓట్లన్నీ కూడా మీకే పడే అవకాశం కనుక మీకు కలిసి వచ్చే అంశంగా భావించవచ్చా? రాపూరు కలవాయి ఆయన వర్గం అంటూ ఉండింది, వాళ్ళందరూ కూడా మనకే చేస్తున్నారు. ఇప్పుడు నేదురుమల్లి గారి గురించి మీ అపోనెంట్, ఇప్పుడు ప్రజెంట్ వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారి గురించి మాట్లాడితే ఆయనకు ప్రజల్లో అంత ఇమేజ్ చాలా తక్కువగా ఉంది అని మాట వినిపిస్తుంది. ఇది కూడా మీకు కలిసి వచ్చే అంశం ఏమనుకోవచ్చా? ఏదైనా కూడా ఉంటాడు, ప్రజల్లోనే ఉంటాడు, కాకపోతే చెప్తా ఉంటారు సరిగ్గా పలకరించదని చెప్పేది. రాజకీయం కాబట్టి ఇప్పుడు ఎందుకు బాగానే ఉంటాడు అందరితో. వాళ్ళ పార్టీ వాళ్ళ వర్గం వేరు, మా పార్టీ వేరు. మరి వాళ్ళ నాయకులు చెప్పాలా ఎలా ఉండేది అనేది, మనం చెప్పేది కదా అది. అంటే ఆయనకి సీట్ ఇవ్వడం అనేది ఎందుకు ఇక్కడ మీకు ఆల్రెడీ సీటు మీ ఫ్యామిలీ కానీ కన్ఫర్మ్ అయిపోయింది మొదటి నుంచి, మీకు కానీ మీ అమ్మాయికి కానీ అని. కానీ ఇక్కడ నేదురుమల్లి ఎంతవరకు మీ క్యాడర్ను తట్టుకుని నిలబడగలరని అనుకుంటున్నారు? అంటే మీకు బలమైన క్యాడర్ అయితే ఉంది ఇక్కడ వెంకటగిరి నియోజకవర్గంలో. ఎవరికి కూడా మేడం ప్రజలతో మమేకమైతే ప్రతి ఒక్కరికి ఉంటుంది. నేను ప్రజలకు మమేకయ్యా, ప్రజలకు దగ్గరయ్యా. ఎప్పుడు కూడా మా ఆఫీస్కి ఎనీ టైం రావచ్చు, ఎప్పుడైనా వస్తున్నారు. వచ్చి ఏదైనా కావాలంటే హాస్పిటల్లో మంచో చెడ్డో నేరుగా వచ్చి చేసుకుపోతున్నారు. మాకంటూ లీడర్ రావాలి కూడా, వాళ్ళకి చేయాలనేది లేదు. ఎవరు వచ్చినా కానీ 24 గంటలు తలుపులు తెరిచే ఉంటాయి, వాళ్ళకి సర్వీస్ చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఓకే సార్, అంటే లక్ష్మీ సాయి ప్రియ గారి గురించి మాట్లాడుకుంటే ఆవిడకి అంటే ఇంకా కొంచెం అవగాహన ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నారా? ప్రచారాల్లో లాస్ట్ టైం కూడా మీకు క్యాంపెయిన్ చేశారు, ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే అనుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల మీతో పాటు ఆవిడ కూడా జనాల్లోకి వెళ్తున్నారు. నెక్స్ట్ టైం ఆవిడకి ఛాన్స్ వచ్చింది. లాస్ట్ టైం కూడా ప్రచారంలో పాల్గొనింది, ఇప్పుడు కూడా ఆమె వెళ్ళి ప్రచారం చేస్తూ ఉంది. నెక్స్ట్ టైం ఆమెకి ఛాన్స్. ఒక ఫ్యామిలీ నుంచి మీకు అసలు సపోర్ట్ ఎలా ఉంటుంది సార్? అంటే రాజకీయాలంటే లేదు, మా వివేకుడు కానీ అందరూ కూడా ఒకే మాట మీద ఉంటాం, అందరం కలిసి మాట్లాడుకుని నిర్ణయం తీసుకుంటాం, దానిలో ఎలాంటి సందేహం లేదు. అంటే మనం గతం గురించి మాట్లాడుకుంటే మీరు రాజకీయాల్లోకి రావాలని అసలు ఎందుకు అనుకున్నారు? 2004లో నాకు యాక్సిడెంట్ అయింది. 2000లో 2000లో యాక్సిడెంట్ అయితే రీబర్త్ షిరిడీకి వెళ్ళి వస్తుంటే జహీరాబాద్ దగ్గర యాక్సిడెంట్ అయింది 2000లో. 2003లో మనం ఏదైనా నియోజకవర్గానికి మా పక్కనే విలేజ్ వెంకటగిరి పక్కనే ఏదైనా ప్రజలకి మా దేవుడు మళ్ళీ మనకు రీబర్త్ ఇచ్చాడు కాబట్టి మనం ఏదైనా సర్వీస్ చేయాలంటే మనం సొంతంగా చేయలేం ఏది కూడా. అదే ఎమ్మెల్యే అయితే చేయొచ్చు, అవకాశాలు ఉంటాయని చెప్పనేసి 2004లో స్టార్ట్ చేశాం. 2004లో అడిగాము, 2004లో నాకు ఇవ్వలేదు, ఇక్కడ సాయి కృష్ణాచార్య గారికి ఇచ్చారు. ఆయన ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు దూరం అయ్యారు. సరే నేను 2005 నుంచి నేను మళ్ళీ ఇక్కడే ఉన్నా. ఇక్కడే ఉండి ప్రజలతో మమేకమై పనులు చేస్తూ ఏమంటే సర్వీస్ చేస్తూ వచ్చాం ట్రస్ట్ పెట్టి. దానివల్ల 2009లో నాకు ఇచ్చారు టికెట్. 2009లో వెంకటగిరి ప్రజలు నాకు గెలిపించారు, వరుసగా 2 సార్లు గెలిపించారు. వాళ్ళకి ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటాను. ప్రజలకు ఏంటంటే నా మీద ఒక నమ్మకం, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేస్తాం. ఎవరు వచ్చినా కానీ ఏదైనా కావాలంటే
లెటర్లు ఇవ్వడం చెప్పడం అన్నీ చేస్తూ ఉంటాం. కాబట్టి వాళ్ళు అంత నమ్మినప్పుడు మనం కూడా చేయాలి కదా. మళ్ళీ మొన్న కూడా ఏంటంటే ప్రజలు కోరుకున్నారు నేనంటే బాగుంటుందని, మళ్ళీ దాన్ని కూడా చూసి మళ్ళీ నాకు ఇచ్చారు. అయితే ఇక్కడ ప్రచారాలకైతే ఇటు నెల్లూరు జిల్లా కానీ తిరుపతి జిల్లాకు కానీ బాలకృష్ణ గారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇక్కడ జోరుగా ప్రచారాలు చేస్తున్నారు. మొన్న వెంకటగిరి నియోజకవర్గానికి బాలకృష్ణ గారు కూడా వచ్చారు. ఇక్కడ బాలకృష్ణ గారు ఇక్కడ ప్రజలతో ఏం మాట్లాడారు? చెప్పాడు, ఈ అరాచక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వస్తే సంక్షేమ పథకాలు ఉన్నాయి, అన్నీ కూడా బాగుంటాయి, రాష్ట్రం బాగుంటుంది, ఫస్ట్ రాష్ట్రం ఉండే పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది, ఏదైనా పరిశ్రమలు వస్తాయని చెప్పనేసి ఆయన కూడా చెప్పాడు. రాపూర్లో మీటింగ్ పెట్టాం, అది బాగా వచ్చారు, జనాభా కూడా బాగా వచ్చారు. అయితే బాబు గారు సూపర్ 6 అనౌన్స్ చేశారు సార్. మేనిఫెస్టో రిలీజ్ కాబోతోంది. ఆల్రెడీ వైసీపీ నుంచి మేనిఫెస్టో వచ్చేసింది. అంటే ప్రజలు చాలా ఆశపడ్డారు ఇంకా ఏమైనా కొత్త వరాలు కురిపిస్తారా ఏంటి అని. కానీ మేనిఫెస్టో చూసాక తేలిపోయినట్టు అనిపించిందా? తెలుగుదేశం ప్రభుత్వమే ఒక అడుగు ముందుకేసి మనమే బాగా చేయాలనే కాన్సెప్ట్తో ప్రతి మహిళకి 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ప్రతి నెల 1500, వాళ్ళకి 2 బిడ్డలున్నా 3 బిడ్డలున్నా 15,000 లెక్కన ఒక్కొక్కరికి, ముగ్గురుంటే 45,000, ఇద్దరుంటే 30,000, ఆ విధంగా వాళ్ళకి ఇచ్చాడు. బస్సు ప్రయాణం ఫ్రీ చేశాడు. ఈ రాష్ట్రంలో ఎక్కడైనా తిరగవచ్చు, బస్ ఫ్రీ. ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి కాబట్టి రైతుకి రుణం, రైతుకు ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు రైతు భరోసా, మహిళలకు 1,500 లెక్కన. అదేవిధంగా వికలాంగులు చూసుకుంటే భారీగా పెంచారు. వాళ్ళకి 3,000 ఉంటే 6,000 చేశాడు. వాళ్ళకి యాక్చువల్గా 3,000 ఉంది, ఇప్పుడు 6,000 చేశాడు. వాళ్ళకి 6,000 చేశాడు. తర్వాత పిల్లలకు వచ్చి ఎంతమంది పిల్లలు ఉంటే 15,000 లెక్కన 45,000 ముగ్గురు ఉంటే, ఈ విధంగా అన్నీ కూడా బాగున్నాయి. కాబట్టి సూపర్ 6 పెట్టి అందరూ కూడా చెప్తున్నాం, బాగా స్పందిస్తున్నారు. ఆ తల్లికి 18,000 వస్తుంది, ఆ తల్లికి బిడ్డలు ఉంటే 30,000 వస్తుంది. ఈ విధంగా ప్రతి కుటుంబానికి 1,00,000 రూపాయలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఒక కుటుంబానికి. ఇప్పుడు రిలీజ్ చేసే మేనిఫెస్టోలో ఇంకా ఏమైనా యాడ్ అయ్యే అవకాశం ఉందా? మీ టీడీపీ మేనిఫెస్టోలో ఎలాంటి అంశాలు ఇంకా ఉండొచ్చు అనుకుంటున్నారు? ఈ సూపర్ 6కి సంబంధించే సూపర్ 6ఏ, ఇంకేదన్నా రైతులకు కానీ ఇంకేమైనా చేస్తారో కానీ ఇంకా తెలియదు నాకు. పార్టీ రిలీజ్ చేసిన తర్వాత చెప్పడమే. అంటే గత ప్రభుత్వం సంక్షేమ పథకాలతో బాగా దూసుకు వెళ్ళిపోయింది, కానీ అభివృద్ధి అనేది వెనకబడింది. అది చాలామంది అంటున్న మాటే. ఇప్పుడు బాబు గారు వస్తే సంక్షేమం, అభివృద్ధి రెండూ వస్తాయి అంటున్నారు. ఈ రెండూ రావడం అనేది ఎంతవరకు సాధ్యం అవుతుంది? చంద్రబాబు నాయుడు నమ్ముతారు, పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమలు వచ్చినప్పుడు రాష్ట్రానికి రెవెన్యూ వస్తుంది. అందువల్ల ఆయనకు ఒక నమ్మకం ఉంది. ఈ జగన్ మోహన్ చూసి భయపడి వెళ్ళిపోయారు వచ్చేవాళ్ళు కూడా. అందుకని ఆయనకు గట్టి నమ్మకం ఉంది. ఎవరైతే పరిశ్రమలు పెడతారో వాళ్ళకి కూడా చంద్రబాబు అంటే నమ్మకం ఉంది. కాబట్టి ఆయనకు ఒక గట్టి నమ్మకం ఉంది, దానివల్ల చేస్తాడు. అయితే గతంలో మీపై కొన్ని ఆరోపణలు, కొన్ని ఆడియో లీక్స్ ఇలాంటివన్నీ జరిగాయి. ఇలాంటివన్నిటి నుంచి మీరు ప్రజల్లోకి ఎలా వెళ్తున్నారు? వీటి గురించి ఏం చెప్తారు? మనం ఎక్కడా తప్పు చేయలేదు. తప్పు చేయనప్పుడు మనం ఎవరికి సాధించాల్సిన అవసరం లేదు. కానివాళ్ళు ఏమైనా చెప్పుకుంటూ కూడా చెప్పుకోవాలి, మాకేం లేదు. అవన్నీ ఫేక్ అంటారు. ఫేక్. ఓకే సార్, ఇక మీరు ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేగా ఇక్కడ గెలుపొందితే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఇంకా ఎలాంటి అభివృద్ధి చేయాలి అని అనుకుంటున్నారు? ప్రజలకు రుణపడి ఏ గ్రామంలో ఏమైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా మేము తయారు చేసుకుంటున్నాం. అవన్నీ పెట్టి 1 by 1 మరి బాబు గారికి చెప్పి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం అయిన తర్వాత అన్నీ కూడా చేస్తాం. ఇప్పుడు ఆ విలేజ్లో మేము చేసిన పనులే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ 5 yearsలో ఏమి చేయాల. ఆ గ్రామంలో వాటర్ ట్యాంకులు కానీ, రోడ్లు కానీ, చెరువులు రిపేర్లు కానీ అన్నీ కూడా గతంలో ట్యాంక్స్ అన్నీ కూడా రిపేర్ చేశాం. కాబట్టి వాళ్ళకి బాగా నీళ్ళు ఉన్నాయి, 2 పంటలు పెట్టుకున్నారు. ఇంకా కొన్ని దగ్గరలో వాటర్ అంటే చెరువుల్లో నీళ్ళు లేకపోవడం, కొన్ని ప్రాంతాలు ఇబ్బందిగా ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా తెలుగు గంగ నీళ్ళు లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి వాళ్ళకు కూడా ఇస్తామని చెప్తున్నాం. గతంలో సార్ కూడా చెప్పున్నారు, ఇక్కడి నుంచి చెన్నైకి నీళ్ళు పోతున్నాయి కాబట్టి ఆ తెలుగు గంగ నీళ్ళు లిఫ్ట్లు పెట్టి ఎవరికైతే మరి నీటి సమస్య లేదో వాళ్ళందరూ కూడా నీళ్ళు ఇచ్చే అవకాశాలు ఇస్తాం, నీళ్ళు ఇస్తాం. వెంకటగిరి నియోజకవర్గం అంటే రాష్ట్రం అంతటికి
తెలుసు. వెంకటగిరి అనే పేరు చెప్తేనే వెంకటగిరి చీరలు అనేవి చాలా ప్రత్యేకం. అది దానికోసం ఏమైనా చేయాలి అనుకుంటున్నా అంటే ఇంకొంచెం వాళ్ళకి ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే మంగళగిరిలో కూడా వ్యూవర్స్ ఉన్నారు కాబట్టి అక్కడ లోకేష్ బాబు ఎమ్మెల్యే ఇప్పుడు కూడా ఆయన అక్కడే కంటెక్ట్ చేస్తున్నాడు కాబట్టి వాళ్ళకి ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు గుంట మగ్గాల్లో నేస్తున్నారు ఇప్పుడు. అవి కాకుండా స్టాండ్ మగ్గాలు ఎలక్ట్రికల్ పెట్టించాలని చెప్పని ఉంది. వాళ్ళు కూడా దానికి యాక్సెప్ట్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది, బాగుంటుంది. అలాంటి ఆ టైంలో పనిముట్లు ఇచ్చాం. ఏ కమ్యూనిటీ ఉంటుందో వాళ్ళు ఏం పని చేస్తారో వాళ్ళందరికీ కూడా పనిముట్లు ఇక్కడనే గోడౌన్లో పెట్టి అందరికి కూడా ఇచ్చాం. ఈ జగన్మోహన్ అలాంటి ఏమీ లేదు. ఎంతసేపటికి బట్టనొక్కడం అంటాడు కానీ ఆయనకన్నా ఎక్కువ మేమే ఇచ్చాం. లెక్కేసుకుంటే ఆ కమ్యూనిటీకి ఒక్కొక్కరికి ఎంత తెలియదో అన్నీ లెక్కలేసుకుంటే మాయే ఎక్కువ ఉంటాయి. అంటే సంక్షేమ పథకాలు బాగా వెళ్ళాయని వైసీపీ ప్రచారం చేసుకుంటుంది. ఇక వెంకటగిరి నియోజకవర్గం వరకు చూసుకుంటే సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చేవి ఎంతవరకు ప్రజలకు అందాయి? వాళ్ళు చెప్పేది వేరు, చేసేది వేరు. అన్ని పర్సెంటేజ్ రావట్లేదు. వాళ్ళు ఉచిత మాటలు చెప్పుకుంటారే కానీ పేపర్ స్టేట్మెంటు వాళ్ళు మాటలే. కానీ చాలామందికి అందడం లేదు. అసలు పేరు పెడుతున్నారు కానీ అది 100% ఎంతమంది ఉన్నారో అర్హులు వాళ్ళకి అందట్లేదు. అదే తెలుగుదేశంలో అయితే ఖచ్చితంగా వాళ్ళకి అందుతాయి. చేనేత కార్మికులు రాష్ట్రంలో వేరే చోట మేము వెళ్ళినప్పుడు మాట్లాడిన మాట ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మాకు డైలీ మేము చేసిన పనికి 500 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అది కూడా సావుకారులు ఎవరైతే ఉన్నారో జగన్ ప్రభుత్వం వచ్చాక 300 వస్తున్నాయి అని వాపోతున్న పరిస్థితి. మళ్ళీ అంటే వాళ్ళకి రోజుకి 300 కూలి. అంటే వాళ్ళు చేసే చేనేత పనిని బట్టి ఆ సారీని బట్టి. కానీ ఒకప్పట్లో ఏంటంటే అందరికీ 500 మినిమం ఇచ్చేవాళ్ళు అంటే చంద్రబాబు నాయుడు. అంటే కుటుంబానికి మీరు అలా చెప్పుంటే రేట్లలో 300 రూపాయలు ఇస్తే వాడు ఏం తిని బతకాలా? ఈరోజు 500 కూడా చాలదు. ఈరోజు 1000 రూపాయలు ఇస్తే కానీ వాడు కుటుంబాన్ని నడిపించుకోలేడు. మినిమం 1000 రూపాయలు ఇవ్వాలి. అదేవిధంగా ఇళ్ళు, గతంలో ఇళ్ళు కట్టించాం, టెట్కో ఇల్లు మీద చూసుంటారు. కనీసం అతను ఆ ఇల్లు కూడా అంటే ఎంత సాటిస్టో దీని బట్టి అర్థమవుతుంది. నెల్లూరులో కానీ, గూడూరులో కానీ, వెంకటగిరిలో కానీ ఇక్కడ 2500 ఇల్లు కట్టాం, 400 ఇల్లు కట్టాము. అవన్నీ కూడా ఈరోజు వెంటనే ఇచ్చుంటే అందరూ చేరిపోయి శుభ్రంగా బాగుండి డెవలప్ అయి ఉండేది. అవి కూడా ఇవ్వలేదు అతను. అంటే అంత ఇష్టం లేదు. అది చేయకపోగా చేసినా కూడా ఇవ్వాలి. ఇంకో విషయం మాట్లాడుకుంటే మనం బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ 3 కూటమిగా గతంలో పోటీ చేసినప్పుడు మంచి రిజల్ట్ వచ్చింది. ఈసారి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఈసారి కూడా ఈ రాష్ట్రంలో మరి రెవెన్యూ లేదు, మొత్తం అప్పులు చేసి పెట్టాడు మహానుభావుడు. అందుకని ఈరోజు కేంద్రంతో కలవడం కూడా అభివృద్ధి కోసమే. చంద్రబాబు నాయుడు ఆయన స్వార్థం కోసం కాదు, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం. మళ్ళా గతంలో ఏ విధంగా అయితే ఎన్డీఏలో చేరాడో అదేవిధంగా చేరి మరి అభివృద్ధి చేయాలనేది. పవన్ కళ్యాణ్ ఆల్రెడీ బీజేపీలో ఉన్నాడు. ముగ్గురు కలిస్తే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళచ్చు, బాగా అభివృద్ధి చేయొచ్చు అనే కాన్సెప్ట్తోనే 3 పార్టీలు ఏకమైనాయి. అయితే ఇప్పుడు జనసేన పార్టీ గురించి మాట్లాడుకుంటే వాళ్ళకి ఉన్న గ్లాసు గుర్తు ఏదైతే ఉందో అది వాళ్ళ పార్టీ తరపు నుంచి పోటీ చేసే వాళ్ళకే కాకుండా స్వతంత్రంగా ఎవరు కావాలనుకున్నా ఆ సింబల్ ఇచ్చేసే పరిస్థితి ఒకటి ఉంది. ఇక్కడ ఏమైనా అలా ఎవరైనా ఇండిపెండెంట్ వచ్చింది? నేను చర్చ జరిగింది ఈరోజు, అది లేదు, క్యాన్సిల్ చేశారు. ఓకే, ఇదైతే అంటే కొంచెం మైనస్ అయ్యేదేమో కూటమికి అని అయితే అనిపించింది. కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అంటే వాళ్ళ అభిమానులు ఉన్నారు కదా, వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు. అది లేకుండా పోయింది. అయితే మీరు ఇక్కడ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డితో పోటీ పడిపోతున్నారు కదా, ఎంత మెజారిటీతో మీరు గెలుస్తారని అనుకుంటున్నారు? నేను 25,000 పైన గెలుస్తాను. 25,000 పైన. ఒకప్పుడు 31,000 పైనే అనుకున్నారు. ఇప్పుడు ఇంకా వేవ్ పెరిగిందా తగ్గిందా? అంటే మినిమం చెప్తున్నా, ఇంకా పెరగచ్చు, తగ్గదు. ఓకే సార్, ఫైనల్గా వెంకటగిరి నియోజకవర్గం ప్రజలకు మీకే ఎందుకు ఓటేయాలో ఒక్కసారి చెప్పేసాను. ఎందుకంటే ప్రజలతో మమేకం అవుతాం కాబట్టి, ప్రజలతో కలిసి ఉంటాం కాబట్టి. నేను ఒక సాధారణ మనిషిగా ఉంటాను. ఎమ్మెల్యే అయినా కానీ
ఇదే విధంగా ప్రజలతో మమేకమై వాళ్ళ అవసరాలని ఏవైతే ఉంటాయో తీరుస్తూ అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుంటాం కాబట్టి నాకు వేస్తారు. అది నా నమ్మకం. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ప్రచారంలో చాలా బిజీగా ఉన్న టైంలో మాకు కూడా టైం ఇచ్చినందుకు ధన్యవాదాలండి. ఈసారి వెంకటగిరి నియోజకవర్గంలో మీరు గెలిచి ఇక్కడ ఎంతో అభివృద్ధి చేయాలని అయితే మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరొకసారి గెలిచాక మళ్ళీ కలుద్దాం సార్. నమస్కారం. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.